అంతేగాని హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తామా? హార్ట్ ప్రాబ్లం వచ్చింది, చైల్డ్ డాక్టర్ దగ్గరికి వెళ్తామా? అవునా కదా? ఆ క్లారిటీ ఉందా? మరి మానసికంగా ఏదైనా బాధ వచ్చింది, ఎవరి దగ్గరికి వెళ్తాం? నిజంగా ఎంతమంది వెళ్తాం? వెళ్ళం. ఎందుకనంటే చిన్నప్పటి నుంచి కూడా మన ఇంట్లో, మన సొసైటీలో ఒక చిన్న లేబుల్ వేసేసాం. ఏమని? మానసికం అంటే ఒక మెంటల్ పిచ్చి. అమ్మో నేను హాస్పిటల్కి వెళ్తే నన్ను ఏమంటారు? మెంటల్ వాళ్ళు అంటారేమో. అందుకని మనం దాచేసుకుంటే చాలు, ఎవరు చెప్పదు అదే ఎక్కువ. ఎందుకంటే మనల్ని ఎవరు చూడరు కదా, అవునా? మనల్ని ఎవరు పట్టించుకోరు కదా అని ఏం చేస్తాం? మనలో మనమే బాధపడిపోతుంటాం, మనలో మనమే. ఇలాంటివి చూస్తాం. ఎవరైనా మన ఇంట్లో అలాంటి వ్యక్తులు ఉన్నా అని ఇంట్లో ఊరుకోను, అవునా? లేకపోతే ఇంకో రెండో పద్ధతిలో ఉపయోగం చేస్తాం. దేవుడు వాళ్ళే, దేవుడు వాళ్ళకి, దేవుడు మాట్లాడుతూ ఇలాంటివి చెప్తూ ఉంటాం, అవునా కదా? గాలి కదా. సో ఇలాంటి అపోహ ఉంటుంది. బట్ నిజానికి అది చెప్పడానికి నేను వచ్చాను అనమాట. మెంటల్ హెల్త్ అవేర్నెస్ అంటే ఇక్కడ మానసిక ఆరోగ్యంగా ఉంటారు. ముందు శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నారా? ఉన్నామంటే చేస్తాను అంటాం. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నారా అంటే క్వశ్చన్ మార్క్. ఇది సార్, అదేంటి సార్, ఎప్పుడు వెళ్ళలేదు, లేదా విన్నాము కానీ దాని గురించి తెలియదు అని అంటూ ఉంటాం, అవునా కదా? సో నిజానికి మెంటల్ వెల్బీయింగ్, మానసికంగా ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. ఎప్పుడైతే చాలాసార్లు చాలా మంది చెప్తూ ఉంటారు, సార్ నాకు స్టమక్ పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది, లేకపోతే నాకు ఎప్పుడు సార్ నీరసంగా ఉండటం. నిజానికి కొన్ని శారీరకంగా వచ్చే ప్రాబ్లమ్స్ కారణం కూడా సైకలాజికల్ ప్రాబ్లమ్స్. సింపుల్ ఎగ్జాంపుల్, రేపు ఇంగ్లీష్ ఎగ్జామ్ పెడతాను, తగ్గదా? ఎగ్జామ్ అయిపోగానే రాసిన రాయిపోయినా టప్ ఎగిరిపోతుంది అంతేనా? నేను స్టేజ్ మీద మాట్లాడమన్నారు, స్టమక్ స్టమక్ ఏదో అప్సెట్ అయింది. ఎక్కడ అప్సెట్ అయింది? స్టమక్ కాదు అప్సెట్ అయింది, మైండ్లో దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. అమ్మో పెద్ద ప్రాబ్లం వచ్చింది, కష్టం. అది ఎక్కడ చూపించింది? అర్థమలేదా? ఏదైనా మాట్లాడమన్నారంటే సార్ సార్ కూర్చోలేదా సార్, స్పోర్ట్స్ ఆడాలి, రన్నింగ్ చేయాలి, అదే సినిమా చూడడానికి పరిగెడతాం, ఈ ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాడు పరిగెడతాం, సైకిల్ లేకుండా పర్లేదు తక్కువ అడగా. సో మరి ఏంటిది అంటే నీకు నచ్చితే నువ్వు యాక్టివ్గా ఉంటావు, నీకు నచ్చలేని విషయం వచ్చేటప్పటికి అన్ని ప్రాబ్లమ్సే. కానీ అది ఎక్కడ వస్తుంది ప్రాబ్లం? శరీరం మీద కనబడుతుంది, కానీ దాని రియాక్షను శరీరం మీద ఉన్న దాని కారణం ఏంటి అని అంటే మైండ్. ఇందులో చాలామంది బాగా చదవాలి అని అనుకుంటారు, జస్ట్ కరెక్ట్ నిజంగా కోరుకుంటారు. ఎగ్జామ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏం రాదు, పక్కన దాంట్లో చూస్తారు, ఈ పద్ధతి ప్రాసెస్. లేదంటే ఎగ్జామ్ అంటే భయం వచ్చేస్తాం, లేదంటే చదివింది గుర్తుండట్లేదు సార్. అది చదివే పద్ధతి మనమేమో నార్మల్గా చదువుతాం, గుర్తుండిపోవాలనుకుంటాం, ఎగ్జామ్లో వెళ్ళేటప్పుడు ప్రాబ్లం. సో ఇలాంటివి కూడా ప్రాబ్లం. ఓకే, స్టేజ్ మీద మాట్లాడాలి. ఇంకా మీకు 8th క్లాస్ పిల్లలకు వచ్చేవాళ్ళకి
ఇంకొక ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే జనరల్గా 5th నుంచి చదువుతూ వస్తూ ఉంటారు. సీనియర్ ఎక్కడో ఏదో కామెంట్ చేస్తూ ఉంటారు, లేదా మీ మీద రుబాబు చేస్తారు. లోపల మాత్రం మీ కోపం అలాగే ఉంటుంది. ఆ కోపాన్ని వాళ్ళ మీద తీర్చలేదు. మీరు సీనియర్ ఇప్పుడు 8th క్లాస్కి వచ్చారు కదా, కొంచెం సీనియారిటీ వచ్చేటప్పటికి ఇప్పుడు ఎవరి మీదకి వెళ్తుంది మీదంతా? కనిపెట్టేస్తే 6th అట, 6th 7th వాళ్ళు అంటే అప్పుడు మీరు సఫర్ అయ్యే విషయాలన్నీ ఇప్పుడు ఏం చేస్తారు? వీళ్ళ మీద రివెంజ్ అంట. చూసారా, ఆటోమేటిక్ బయటకు వచ్చేస్తున్నాయి. సో రివెంజ్ వచ్చేస్తారు. మరి అది కరెక్టా? నో అని సింపుల్గా చెప్పేసాం, కానీ అప్లై చేయడానికి దాన్నే మనం ఏమంటున్నాం అంటే బుల్లియింగ్ అంటున్నాం. ఏమంటున్నాం? బుల్లియింగ్. బుల్లియింగ్ అంటే ఏంటి? 3 రకాలుగా చేస్తాం. ఈ మధ్యన సైబర్ బుల్లియింగ్ కూడా అలవాటు అయిపోయింది. మనం తెలియకుండా ఇందులో ఎంతమందికి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అకౌంట్లు ఉన్నాయి? వీడియో